ఈరోజు వీడియోలో యోగా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో చూద్దాం. మనుషుల్లాగానే యానిమల్స్కి కూడా కడుపు నొప్పి, తలనొప్పి, జ్వరం ఇలాంటి డిసీజెస్ వస్తూ ఉంటాయి. కానీ ఆ టైంలో వాటికి తెలుసు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు. ఇది ఎలా జరుగుతుందంటే యానిమల్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది నేచర్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి చాలా దగ్గరగా ఉంటుంది. సో నేచర్ నుంచి తనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇదే విధంగా ఒక బేబీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నేచరే తన బాగోగులన్నీ చూసుకుంటుందండి. ఎందుకంటే ఆ బేబీ అనేది వచ్చింది నేచర్ నుంచే కదా. కానీ ఆ బేబీ పెరుగుతున్న క్రమంలో తన ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి, లైఫ్ స్టైల్ని బట్టి ఈ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ కనెక్ట్ చేయడం సాధ్యమా అంటే పాసిబులే అండి. సో దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి. అందులో యోగా అనేది కూడా ఒక మార్గం. సో ప్రతిరోజు యోగ సాధన ద్వారా మనం నేచర్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ కావచ్చు. ఒకసారి ఈ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది అంటే మనకున్న ప్రతి ప్రాబ్లంకి ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, ఇంకా పర్సనల్గా ఎలాంటి ఇష్యూ ఉన్నా నేచరే సొల్యూషన్ అనేది ఇస్తుంది.